శాసనసభ చరిత్రలో తొలిసారి మాజీ ప్రజా ప్రతినిధులకు ప్రవేశం లేదన్న బోర్డులు దర్శనమిచ్చాయి. శాసనసభ ఇన్నర్ లాబీల్లోకి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు అనుమతి లేదని బోర్డులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నిర్ణయం పట్ల చట్టసభల మాజీ ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మీడియాపై సైతం తొలిసారి ఆంక్షలు విధించారు. అసెంబ్లీ పరిసరాల్లో వీడియోలు, ఫోటోలు చిత్రీకరించొద్దని ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ చరిత్రలో తొలిసారి మాజీ ప్రజా ప్రతినిధులకు ప్రవేశం లేదన్న బోర్డులు దర్శనమిచ్చాయి. శాసనసభ ఇన్నర్ లాబీల్లోకి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు అనుమతి లేదని బోర్డులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నిర్ణయం పట్ల చట్టసభల మాజీ ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మీడియాపై సైతం తొలిసారి ఆంక్షలు విధించారు. అసెంబ్లీ పరిసరాల్లో వీడియోలు, ఫోటోలు చిత్రీకరించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ప్రవీణ్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎక్స్ ఎంపీలకు కూడా ఎవరికి కూడా ప్రవేశం లేదంటూ కూడా ఇప్పటివరకే శాసనసభ మాత్రం ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే సభకు సంబంధించినంత మొత్తం సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో మాత్రం ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారు మాత్రమే అవ్వాలి, వారు మాత్రమే వాళ్ళకు కేటాయించిన లాబీలోకి, అదేవిధంగా శాసనసభకు అటెండ్ అవ్వాలి అని తీసుకున్న అసెంబ్లీ చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏది ఎల్పీ ఉంటుందో ఎల్పీ కూడా ఫోటోగ్రఫీ విషయం, అదేవిధంగా వీడియోలు కూడా మాజీ దానిలో ఎన్నడూ కూడా ఈ విధంగా లేదు. మాజీ ఎల్పీ కార్యాలయాల్లో, అదేవిధంగా మంత్రుల సభల్లో వాళ్ళకి కలుసుకోవడానికి మాత్రం ఒక డిసప్పాయింట్ ఉంటుంది, కానీ ఈసారి కలవడానికి మాత్రం రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.